ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో 388వ నామం కనుక తీసుకున్నట్లయితే నిత్యక్లిన్నా అనేటువంటి నామం ఉంది. నిత్యక్లిన్నా అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నామానికి ఉన్నటువంటి అర్థము చూసుకున్నట్లయితే ఇది 4 అక్షరాలు ఉండేటువంటి నామము. నిరంతరము తడిచి ఉండేటువంటిది అమ్మవారు. ఏమిటండి తడిచి ఉండడం ఏంటి? నిత్యక్లిన్నా అంటే ఇక్కడ దయ అనే జలముచే ఆర్ద్రత, అంటే దయ అనేటువంటి జలంతో ఎప్పుడు తడిచి ఉంటుంది అమ్మవారు. ఎప్పుడు దయతో ఉంటుంది అమ్మవారు. అంటే ఎంత దయతో ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నిత్యక్లిన్నా అయిన అమ్మ నా మీద దయ చూపించాలని మీకు అనిపిస్తుంది అనుకోండి. నా మీద దయ చూపించాలి అమ్మవారు అనుకున్నప్పుడు ఓం నిత్యక్లిన్నా అయిన మహం. చాలామంది అంటుంటారు, ఏమిటోనండి ఎన్ని పూజలు చేస్తున్నాం మా మీద దయ లేదా అమ్మవారికి అంటుంటారు. ఓం నిత్యక్లిన్నా అయిన మహా నామం చేసుకోండి. 100% అమ్మవారి దయ మీ మీద కలుగుతుంది. అదేవిధంగా నిరుపమ, సాటి లేనిది. ఇంకా అంత దయ ఉన్నప్పుడు ఇంకేం సాటి ఉంటుంది చెప్పండి? నిరుపమ అంటే అర్థం ఏంటంటే సాటి లేనిది అని అర్థం అనమాట. ఎవరికైనా చూడండి నిరుపమ అని పేరు పెడుతుంటారు కొంతమందికి, అంటే సాటి లేనిది. ఇంకా వాళ్ళు సాటి లేరు ఇంకా దేనికి కూడా. రైట్. అదేవిధంగా నిర్వాణ సుఖదాయిని. అయితే ఇక్కడ నిరుపమ అనే నామానికి ఓం నిరుపమాయై నమః అని ఎవరైనా చేస్తే వాళ్ళు ఇంకొకరు సాటి లేకుండా ఉండగలుగుతారు. అంటే స్పోర్టివ్గా కానివ్వండి, బాగా ముందుకెళ్ళాలనే సరే ఓం నిరుపమాయై నమః చేసుకోండి. అదేవిధంగా నిర్వాణ సుఖదాయిని అంటే సర్వనివృత్తి రూపమైనది, అనగా బ్రహ్మస్థితి రూపమైనటువంటి సుఖాన్ని అందించేది అని అర్థం అనమాట. నిర్వాణ సుఖదాయిని. ఇక్కడ చూడండి సరిగ్గా దీన్ని అర్థం చేసుకుంటే నిర్వాణ సుఖదాయిని. నిర్వాణ అంటే నిర్వాణ సర్వనివృత్తి రూపమైన, అంటే సర్వనివృత్తి రూపమైనటువంటి సుఖం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బ్రహ్మస్థితి రూపమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. బ్రహ్మస్థితి రూపమైనటువంటి సుఖమే బ్రహ్మానందాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే అంతటి సుఖాన్ని ఇచ్చేది అమ్మవారు. అంటే అమ్మవారిని ఆరాధించినట్లయితే ఈ యొక్క సుఖము, ఈ యొక్క ఆనందం మనకు కలుగుతుంది. అదేవిధంగా నిత్య షోడశికారూప అంటే అమ్మవారు షోడశి దేవతలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆ షోడశి అని చెప్పి చూసుకున్నట్లయితే నిత్య షోడశికారూప, నిత్యాది దేవతలు అంటారు. ఎవరా నిత్యాది దేవతలు అంటే మనకి చూడండి తిథి నిత్యాది దేవతలు ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? పాడ్యమికి కామేశ్వరి. అయితే ఇక్కడ శుక్లపక్షము కృష్ణపక్షము ఉంటుందండి. కృష్ణపక్షము అమావాస్య వైపు వెళ్ళేదాన్ని కృష్ణపక్షం అంటారు. అమావాస్య దగ్గరగా వెళ్తున్నదాన్ని. శుక్లపక్షం అంటే పౌర్ణమికి పెరుగుతున్నదాన్ని శుక్లపక్షం అంటారు. ఇందులో మారుతూ ఉంటారు. ఇప్పుడు పాడ్యమి తిథి ఉంది. పాడ్యమి తిథికి ఎవరు అధిపతి అంటే కామేశ్వరి. ఏది? శుక్లపక్షానికైతే. కృష్ణపక్షానికైతే చిత్ర. అంటే మీరు కనుక ఆ రోజు మీకు శుక్లపక్ష పాడ్యం వచ్చింది, ఆ రోజు మీకు ఆ తిథి మీకు యోగించాలి, లేదా ఆ తిథి మీకు కలిసి రావాలనుకోండి, ఓం కామేశ్వరీ దేవి అయి నమః ఓం అని చెప్పి చేసుకోవాలి. అదే కృష్ణపక్షం అయితే ఓం చిత్రాదేవి అయి నమః. అలా ఒక్కొక్కటి చెప్తాను. మీరు దానికి ముందు ఓము లాస్ట్లో నమః చేసుకున్నట్లయితే ఆ పక్షం అంటే ఆ తిథి దేవత మీకు అనుగ్రహిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విధియ భగమాలిని, జ్వాలామాలిని. ఫస్ట్ చెప్పేది కృష్ణపక్షము, సెకండ్ చెప్పేది ఫస్ట్ చెప్పేది శుక్లపక్షం అండి. మొదటి చెప్పేది శుక్లపక్షము, దాని తర్వాత చెప్పేది కృష్ణపక్షము. సో భగమాలిని శుక్లపక్షము, జ్వాలామాలిని కృష్ణపక్షము. ఓం భగమాలిని అయి నమః ఓం జ్వాలామాలిని అయి నమః అనుకోవాలి విధియ రోజైతే. అదే తదే రోజైతే నిత్యక్లిన్నాయై నమః శుక్లపక్షం. అదేవిధంగా కృష్ణపక్షం అయితే సర్వమంగళాయై నమః అనుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మనం చూడండి ఆ తిథి నిత్యా దేవత రూపంలో అమ్మవారు ఉంది. ఈ దేవతా రూపంలో ఉన్నది కూడా అమ్మవారే. ఈ నామంతో చేసుకుంటే అమ్మవారికి చేరుతుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చవితి. చాలామంది చూడండి చవితి రోజు
మాకు ఏంటో అర్థం కావట్లేదు, మరి ఈరోజు మేము ప్రారంభించవచ్చో వద్దో, అనుకోకుండా ప్రారంభించాల్సి వస్తుంది అన్నప్పుడు, అనుకోలేదు చూసుకోలేదు ఈరోజు చవితి ఉందండి అన్నీ స్టార్ట్ అయిపోయి అంటుంటాం. అలాంటప్పుడు ఓం బేరుండాయే నమః చేసుకోవచ్చు, లేకపోతే ఓం విజయాయ నమః అని నామం చేసుకోవచ్చు. అదేవిధంగా పంచమి వహ్నివాసిని, ఓం వహ్నివాసినియై నమః. అదేవిధంగా ఓం నీలా పతాకాయ నమః, నీల పతాకాయ నమః చేసుకోవచ్చు. అదే షష్ఠికి ఓం వజ్రేశ్వరి అనమాట అమ్మవారు. ఓం మహావజ్రేశ్వరి నమః శుక్లపక్షానికి అయితే, కృష్ణపక్షానికి అయితే ఓం నిత్యాయే నమః. అదే సప్తమి తిథికి ఓం శివదూతీయై నమః, ఓం కులసుందరియై నమః కృష్ణపక్షానికి అయితే. అదేవిధంగా అష్టమికి గొప్ప విషయం ఉందండి, ఏంటంటే కృష్ణపక్షమైన శుక్లపక్షమైన త్వరితాదేవే అష్టమికి, కాబట్టి ఓం త్వరితాదేవి అయి నమః, ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. నవమి తిథికి ఓం కులసుందరి అయి నమః శుక్లపక్షం అయితే. కృష్ణపక్షం అనుకోండి ఓం శివదూతి అయి నమః. దశమికి ఓం నిత్యాయ నమః శుక్లపక్షం అయితే. అదే కృష్ణపక్షం అయితే ఓం మహావజ్రేశ్వరి నమః. ఏకాదశికి నీల పతాకాయ నమః, వహ్నివాసిని అయి నమః. ద్వాదశికి విజయాయ నమః, బేరుండాయ నమః. ఈ బేరుండ అనేటువంటిది మనకి గతంలో కూడా మనకి చవితి రోజు శుక్లపక్షానికి వచ్చింది చూడండి, అంటే అవి మారుతూ ఉంటాయి, అటు ఇటుగా కూడా వస్తుంటుంది. అదేవిధంగా త్రయోదశికి ఓం సర్వమంగళాయై నమః. అదేవిధంగా ఓం నిత్యక్లిన్నాయై నమః. చతుర్దశికి జ్వాలామాలిని అయి నమః, ఓం భగమాలిని అయి నమః. పౌర్ణమి తిథికి శుక్లపక్షం అయితే ఓం చిత్రాయ నమః, కృష్ణపక్షం అయితే ఓం కామేశ్వరి అమావాస్యాయై నమః అనేటువంటి నామాన్ని చేసుకుంటుండాలి. అయితే ఇక్కడ ఇది ఆరంభము నుంచి అంత్యము వరకు ఏ దేవతని, కృష్ణపక్షం అయితే ఏ దేవత, శుక్లపక్షం అయితే ఏ దేవత అయితే చేసుకుంటామో అది ఎప్పుడు మీరు ఒక్కోసారి ఆ రోజు పని ప్రారంభించేశారు కానీ ఆ రోజు తిథి కరెక్ట్ కాదని తెలిసింది, అప్పుడు ఆ తిథి నిత్యాదేవతని కనుక పట్టుకున్నట్లయితే ఆ తిథి మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.